హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అల్లరీన్కా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ వడియాలు పెట్టుకుని ఉంటారు. నేనైతే సాబ్దానా వడియాలు ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సాబ్దానా వడియాలని ఎవరైనా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ సాబ్దానా వడియాలు చేయడానికి నేనైతే 1 గ్లాస్ సాబ్దానాన్ని తీసుకుంటున్నాను. ఈ సాబ్దానాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 గ్లాసుల వరకు ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని ఒక 2 గంటలు బాగా నానబెట్టుకోవాలి. ఇలా సాబ్దానాన్ని నానబెట్టడం వల్ల మనం ఉడకబెట్టేటప్పుడు సాబ్దానా తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా సాబ్దానా బాగా నానింది కదా, ఇప్పుడు ఇలాంటి ఒక మందంగా ఉన్న బగోనీని తీసుకొని దాంట్లో ఒక 6 నుండి 7 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ సాబ్దానాకి 6 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు రాళ్ళుప్పు వేసుకోవాలి. మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉన్నా అది వేసుకోండి, టేస్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సాబ్దానాలోని వాటర్ అన్ని వంపేసి ఓన్లీ సాబ్దానాన్ని మాత్రమే ఈ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా సాబ్దానా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాబ్దానా మెత్తగా ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 4 నుండి 5 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు సాబ్దానా మెత్తగా ఉడికింది కదా, చివరిలో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులని వేసుకోవాలి. జీలకర్ర నువ్వులని పచ్చిమిర్చితో పాటు కచ్చాపచ్చాగా దంచుకొనైనా వేసుకోవచ్చు. నేను ఇలా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి లాస్ట్లో వేశాను. ఇలా నువ్వులను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సాబ్దానాన్ని చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా అప్పడాల్లాగా వేసుకోవచ్చు. ఈ సాబ్దానా వడియాల్ని ఇలా స్పూన్తో పెట్టుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే పెట్టుకోవాలి. ఈ వడియాల్ని రైస్ బ్యాగ్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ని, మన బట్టల కవర్ ఉంటుంది కదా, అలాంటి కవర్స్ని కట్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. ఈ వడియాలు ఒక 3 నుండి 4 రోజులు బాగా ఎండలో పెడితే ఇలా బాగా ఎండినాయి కదా, వీటిని కవర్ మీద ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఒక్కొక్కటిగా ఈజీగా వాటంతలవే పైకి వచ్చేస్తాయి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత రైస్ బ్యాగ్ కంటే కూడా ఈ కవర్ పైన నాకు ఈజీగా వచ్చేసాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని కవర్ పై నుండి తీసిన తర్వాత ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల మనకు ఈ వడియాలు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, మొత్తం ఎండిన తర్వాత ఈ సాబ్దానా వడియాలు అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి. వీటిని ఎప్పుడంటే అప్పుడు మనము ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ వడియాలు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ స్నాక్ బాక్స్లో కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సాబ్దానా వడియాల వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత సాబ్దానా వడియాలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ కూడా అంత బాగుంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.